ఏవండి చెప్పండి. ఎవరికో కిడ్నీ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, ఇందాక కిడ్నీ ఇస్తానని ఫోన్ చేసింది నేనే. కిడ్నీ కావాల్సింది ఇదిగో వీళ్ళకి. సార్, మీ వాళ్ళకి కిడ్నీ కావాలన్నారుగా, ఇవ్వడానికి వచ్చాను. అలాగా, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆ పేషెంట్ది ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇవే కంటిన్యూ చేయమని చెప్పండి. డాక్టర్ గారు, ఈ అమ్మాయి కిడ్నీ ఇస్తానంటోంది. అవునండి, నేనున్న పరిస్థితుల్లో నాకు ఆ డబ్బు చాలా అవసరం. నాది పేషెంట్ బ్లడ్ గ్రూపేనండి. చూడమ్మా, నీకు డబ్బు అవసరం కావచ్చు, వాళ్ళ కిడ్నీ అర్జెంట్ అవ్వచ్చు. ముందు పరీక్ష చేయాలి. నీ కిడ్నీ పేషెంట్కు సూట్ అయితే డబ్బుకు వాళ్ళు వెనకాడే వాళ్ళు కాదు. భగవంతుడా, ఎలా అయినా నా కిడ్నీ సరిపోయేలా చూడు. ఆ మంగమ్మ అడిగిన డబ్బు ఆవిడ మొహం మీద విసిరేసి నా బతుకు నేను స్వేచ్ఛగా బతికేలా చెయ్యి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. డాక్టర్ గారు, ఈ అమ్మాయికి అన్ని పరీక్షలు చేయించండి. అలాగే డాక్టర్. రామ్మా. అయ్యో, ఓ ఊరుకున్నా, ఊరుకో. ఏమైందమ్మా? ఏమైంది? ఓ, మీ అమ్మాయిదిరా, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఓ, ఊరుకున్నా. సీత, పోతపాలే కదా పడుతున్నావు, ఇంకా ఇలా వీడు ఏడుస్తూనే ఉన్నాడేంటి? ఓ, ఆకలికి ఏడుస్తున్నాడో వాళ్ళమ్మ కనపడికి ఏడుస్తున్నాడో. ఓ, సీత, కొంచెం పాలు కలిపి తీసుకురా. ఓ ఓ నాన్నా. ఓ హాయ్. అవును, వీడిని వదిలే స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది? ఓ పని చేస్తాను సావిత్రి, నేను అలా వెళ్ళి మెడికల్ షాప్కి ఏమైనా వెళ్ళిందేమో చూసి వస్తాను. అలాగేనండి. ఓ ఎవడోకు నాన్నా. కొంపతీసిది కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకుందా ఏంటి? అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? వచ్చి చెప్తాను, ఆగమ్మా. ఊరుకో నాన్న, ఊరుకో.